హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. అయితే ఈ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు రావడం అయితే జరిగింది. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే ముందుగా కథ గురించి చెప్పాలి అంటే చిత్ర అరవిందన్, సిద్ధార్థ్ మరియు అతని స్నేహితులు సమాజంలోని అవినీతిపై, అన్యాయాలపై సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల నేపథ్యంలో వారంతా భారతీయుడు మళ్ళీ రావాలంటూ పోస్టులు పెడతారు. భారతదేశంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి అలియాస్ భారతీయుడు తిరిగి ఇండియాకి వస్తాడు. దారుణమైన అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న కొందరిని భారతీయుడు చంపేస్తాడు. అలాగే యువకులను మోటివేట్ చేస్తాడు. భారతీయుడు మాటల ప్రభావం కారణంగా చిత్ర అరవిందన్, సిద్ధార్థ్ జీవితంలో చాలా విషాదం జరుగుతుంది. దానికి కారణం భారతీయుడే అంటూ అందరూ నిందిస్తారు. అసలు ఏం జరిగింది, ఎందుకు సామాన్య జనం కూడా భారతీయుడిపై కోపం పెంచుకున్నారు, ఇంతకీ భారతీయుడు టార్గెట్ ఏమిటి అనేదే మిగిలిన కథ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సమకాలీన సమాజంలో పేరుకుపోయిన అవినీతి, అన్యాయాలను ఆలోచనాత్మకంగా ఎస్టాబ్లిష్ చేస్తూ సాగిన ఈ సినిమాలో భారీ తారాగణంతో పాటు అద్భుతమైన విజువల్స్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు సినిమాకి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయని చెప్పవచ్చు. సేనాపతిగా కమల్ హాసన్ ఎప్పటిలాగే తన యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. కమల్ లుక్ అండ్ మేనరిజమ్స్తో పాటు ఆయనపై వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే బ్రేకింగ్ డాగ్స్ అంటూ సాగిన యానిమేషన్ విజువల్స్ కూడా బాగున్నాయి. మొత్తానికి విజువల్గా ఈ చిత్రం చాలా గ్రాండియర్గా ఉందని చెప్పవచ్చు. ఇక చిత్ర అరవిందన్ పాత్రలో సిద్ధార్థ్ ఒదిగిపోయాడనే చెప్పవచ్చు. పైగా సిద్ధార్థ్కి స్క్రీన్ టైం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక ఎస్జే సూర్య కూడా తన పాత్రకు ప్రాణం పోశారనే చెప్పవచ్చు. దిశ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా కొంతవరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. ఇక దేశంలోని అవినీతి రాజకీయ నాయకులను, అలాగే అధికారుల అక్రమాలను బహిర్గతం చేస్తూ సాగే కార్టూన్ ట్రాక్ సినిమాలో హైలైట్గా ఉందని చెప్పవచ్చు. మొత్తానికి భారీ విజువల్స్తో పాటు గుడ్ ఎమోషన్స్ కూడా బాగా చూపించారు. ఇక చివర్లో మూడో పార్టీకి సంబంధించి రివీల్ చేసిన ట్రైలర్ అయితే ఈ సినిమాకే హైలైట్గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వృద్ధ స్వాతంత్ర సమరయోధుడి కథ గురించి ఆల్రెడీ మనకు భారతీయుడు చిత్రంలోనే చాలా బాగా చూపించారు. దీంతో ఈ సీక్వెల్లో ప్లాట్ పరంగా, పాత్రల పరంగా ఫ్రెష్నెస్ మిస్ అయిందని చెప్పవచ్చు. సమకాలీన సంఘటనల ఆధారంగా సీన్స్ రాసుకున్నప్పటికీ వాటిలో ఎలాంటి కొత్తదనం లేదు. దీంతో స్క్రీన్ ప్లే చాలా రెగ్యులర్గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అదేవిధంగా కొన్ని సన్నివేశాలు కూడా చాలా బోర్ ఫీల్ తెప్పిస్తాయి. పైగా దేశంలోని అవినీతి రాజకీయ నాయకులను బహిర్గతం చేయడానికి చాలా సీన్స్ను ఎస్టాబ్లిష్ చేశారు. ఆ అవినీతి గురించి ఆల్రెడీ అవగాహన ఉన్నదే కదా, ఆ అవినీతిపై భారతీయుడు ఏం చేస్తాడు అనేదే ఆసక్తికరంగా ఉంటుంది. కానీ ఆ కోణంలో ఈ సినిమా ఎక్కువసేపు సాగకపోవడంతో కొంత నిరాశను కలిగిస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ ఏదైనా ఉంది అంటే అది అనిరుజ్ మ్యూజిక్ అనే చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ భారతీయుడు 2 కమల్ అభిమానులను మాత్రం ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. అలాగే శంకర్ మార్క్ విజువల్స్, కమల్ హాసన్ నటన సినిమాకి ప్లస్ అయ్యాయి. అయితే బోరింగ్ స్క్రీన్ ప్లేతో పాటు అవుట్డేటెడ్ సీన్స్ అండ్ పెద్దగా కథ లేకపోవడం అనేది ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పవచ్చు. మరియు కొన్ని సన్నివేశాలు రెగ్యులర్గా సాగడం వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్ పాయింట్స్గా నిలిచాయి. ఇక ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5.